వెచ్చలేదంట. ఏం చెప్పారు చెప్పండి? నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక బీ కేర్ఫుల్. ఇది సృష్టించిన సృష్టికర్తకి నువ్వు వెచ్చగైనా కనబడాలి. వెచ్చదనం అంటే ప్రభువులు ఆత్మీయంగా ఎదిగినట్టుగానే ఉండాలి, లేకపోతే దేవుని నమ్ముకోలేని వాడికైనా బ్రతకాలి. ఈ రెండూ కాకుండా నువ్వు నిలువెచ్చని స్థితిలో దేవుని నమ్ముకొని కూడా వెచ్చదనములోకి ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో లేకుండా, ప్రార్థన లేని స్థితిలో ఉంటా, వాక్యము లేని స్థితిలో ఉండగా, మంచి సాక్షాత్మైన జీవితం లేక నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రేరికి మాత్రం దేవుని నమ్ముకున్నావు, కానీ నీ నోటు నిండా వస్తున్న బూతులు అవ్వచ్చు, అబద్ధాలు అవ్వచ్చు, ఇవన్నీ వ్యర్థమైనవన్నీ కూడా నిలువెచ్చని స్థితికి సాదృశ్యముగా ఉన్నాయి. ఆమె నీ పేరు మాత్రం ఉంది. ఆమె అన్ని వాడిని ఆది ఉన్నవాడిని ఎరిగిన వారందరూ కూడా వారి స్థితి ఏంటంటే సంఘంలో ఉన్న వారంతా నిలువెచ్చని స్థితి. నిలువెచ్చని స్థితి అంటే వీళ్ళు వెచ్చగా లేరు, చల్లగా లేరు. మరి చల్లగా ఉన్నవారిని చూస్తున్నాడు, వెచ్చగా ఉన్నవారిని చూస్తున్నాడు. దేవుడు పేరు చెప్పుకుని నిలువెచ్చని స్థితిలో ఉన్నవారిని చూస్తే వాళ్ళ ముఖం మీద ఏమేస్తాడంట, నిన్ను నన్ను సృష్టించే సృష్టికర్తైన దేవుడు తన ముఖం మీద నీ కొరకు నా కొరకు ఉంచుకున్నాడు దేవుడు. ఆమె అవునగా చెప్పండి. తన ముఖాన్ని మన కొరకు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? పిడిగుద్దులు గుడ్డారు. ఆయన గుద్దారా లేదు బాబు? చూడనంతగా గుద్దారా లేదా? ఆయన ముఖం మీద మూసారా లేదా? 10,000 మీద అంత సుందరుడైన దేవుడు మన కొరకు తన ముఖం మీద, తన నోము మీద, నోమంత ముఖం, ఆ ముఖం మీద ఉమ్మేయబడిన దేవుడు మరి ఆయనకి ఎంత నీ కొరకు పరిశుద్ధుడు, పాపము లేని వాడు, నిష్కాలంకుడు, 10,000 అంత సుందరుడైన నిన్ను ప్రేమించి నీలాగా అనంతుడు అదృశ్యమైన దేవుడు నీ పోలిక చొప్పున వచ్చి నీ కొరకు నీ పాప శిక్షనే, నీ దోష శిక్షనే, నీ ప్రతి పాపాన్ని నీ కొరకు శిలువలో మోసి నీ కొరకు చివరి రక్తం పొట్టు దగ్గర కాచి నిన్ను బ్రతికిస్తే, నిన్ను నిర్దోషగా, నిన్ను నిరపరాధిగా చేస్తే, నువ్వు ప్రభుని తెలుసుకున్న కూడా సత్యాన్ని ఎరుగు కూడా ఇక నిలువెచ్చల స్థితిలో ఉంటే నువ్వు బ్రతుకున్న ఒకటే, సచ్చిన ఒకటే. ఒకళ్ళు బ్రతుకుతున్నా అవ్వచ్చు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు సచ్చినోడితో సమానం, సచ్చిన దానితో సమానం. నిలువెచ్చల స్థితి అంటే ఏమంటారు? ఆమె సమాధిలో ఉన్నవాడు దేవుని ప్రార్థించలేడు, సమాధిలో ఉన్నవాడు దేవుని స్తుతించలేడు, సమాధిలో ఉన్నవాడు దేవుడి వాక్యమును చూడలేడు, సమాధిలో ఉన్నవాడు దేవుని ఆరాధించలేడు. మరి నువ్వు నమ్మి, నువ్వు రక్షకుడిని ఎరిగి, రక్షకుడిని తెలుసుకొని నువ్వు దేవుని ఆరాధించకపోతే నువ్వు నిలవచ్చిన స్థితి. దేవుడి వాక్యము నువ్వు చదవకపోతే నువ్వు నిలవచ్చిన స్థితి.